ఇందులో ఏమి లాభాలు వస్తాయి? ఆ నిల్వ ఉంచిన దాన్ని ఇక వారానికి ఒకసారి అన్నా సరే దాన్ని పొయ్యి మీద అంత గిన్నెలో ఎంతమందికి కావాలో అంత అట్లా పెట్టుకుని దానికి కాస్త మిరియాలు వేసి, పసుపు వేసి, మిరపకాయలు వేసి, కాస్త ఉల్లిపాయలు వేసి, కాస్త కారం వేసి, ఉప్పు వేసి చారులాగా కాసేవారండి. దాన్నే లక్ష్మీ చారు అంటారు. దీన్ని లక్ష్మి అని ఎందుకు అన్నారండి? ఆరోగ్య లక్ష్మి అంటే శుభాన్ని లక్ష్మితో పోలుస్తారు కదా, విలువనిచ్చేదాన్ని లక్ష్మి అంటాం కదా మనం. బాగా విలువైతే ఆరోగ్యాన్ని ప్రసాదించే చారు ఇది. అందుకని డబ్బుని ఎట్లా లక్ష్మితో పోలుస్తామో ఆరోగ్యానికి సంబంధించిన అంతా ఇచ్చేది కాబట్టి దాన్ని ఆ కొండని లక్ష్మీ కొండ అంటారు. అంటే అంత శుభం అన్నమాట మనకది. దాంట్లో పోసిన చారును కాసుకు తాగితే దాన్ని లక్ష్మీ చారు. ఈ నీళ్ళల్లో ఏం మార్పులు వస్తాయి? ఎందుకు దాన్ని పసుపు బొట్లు పెట్టి దానికి